మనలో ఒక సైనికుడే, మనలో ఒక సేవకుడై కదిలే జననాయకుడే, కరిగే ఒక శ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అందరి కొరకై అడుగేస్తున్న ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అందరి కొరకై అడుగేస్తున్న ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జనమే తోడుగనేడు మన కొరకై ముందుకొస్తుండు బడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు మన కొరకై ముందుకొస్తుండు బడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు హుజూర్ నగరు మంటలకు కరిగే కంటి నీరతడు హుజూర్ నగరు మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరితడు ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ఊరికొస్తారు మన యువతంతా ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ఊరికొస్తారు మన యువతంతా యువత మేలుకోమంటే నడిచారు ఇక తన వెంటే యువత మేలుకోమంటే నడిచారు ఇక తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వు ఉన్నావంటూ నిలిచిందే హుజూరు నగరు బ్రతుకులు మార్చగా జయహో అంటూ వస్తున్నాడదిగో మదరు తెరిస్సా వారసుడా మంచి చేసే యువ నాయకుడా సమాజానికి సేవకుడా ప్రతిఫలితం కోరని నాయకుడా మానవ సేవే మాధవ సేవని సూక్తిని నిజముగా చేసి చూపిన ఓజో ఫౌండేషన్ పిల్లుట్ల రగన్నకు వందనం ఓజో ఫౌండేషన్ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం ఓజో ఫౌండేషన్ పిల్లుట్ల రగన్నకు వందనం ఓజో ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం మదరు తెరిస్సా వారసుడా మంచి చేసే యువ నాయకుడా సమాజానికి సేవకుడా ప్రతిఫలితం కోరని నాయకుడా
హుజూరు నగరు గడ్డ మీద ఉదయించిన ప్రభాత సూర్యుడు, మాతృభూమి రుణము తీర్చగా పుట్టినట్టి పులి బిడ్డడు. పల్లె పల్లె ప్రతి గడప గడప ప్రత్యక్షమైన నీ సేవలు, మట్టంపల్లి మట్టి పరిమళం నిన్ను చూసి పులకించెను. యాతవాకిళ్ళ గ్రామములో పురుడోసిన రైతు బిడ్డవు, యాతవాకిళ్ళ గ్రామములో పురుడోసిన రైతు బిడ్డవు. సమాజ క్షేమం కోరుకునే మచ్చలేని ప్రతిబింబము, సమాజ క్షేమం కోరుకునే మచ్చలేని ప్రతిబింబము. వీరయ్యా గౌరమ్మలకు ముద్దుల తనయుడు నీవు, సుగుణాలు కలిగిన సుపుత్రుడవు మనసున్న నాయకుడు నీవు. నిరుపేదల పాలిట ఓ ధైర్యం, నిస్వార్థపు సేవలే అనునిత్యం. సలాము చేద్దాం మనమంతా ఓజో ఫౌండేషన్. బిల్లుట్ల రగన్నకు సెల్యూట్ చేస్తూ కదిలను యువ సైన్యం. మదరు తెరిస్సా వారసుడా, మంచి చేసే యువ నాయకుడా, సమాజానికి సేవకుడా, ప్రతిఫలితం కోరని నాయకుడా. అన్నదాతలకు అండగా ఉంటూ సలహాలిచ్చే స్నేహితుడై, అన్నదానముతో ఆకలి తీర్చి ప్రజలందరికీ ఆప్తుడవై, నడవలేని అభాగ్యులకు దివ్యాంగులకు భరోసవై, 3 చక్రాల వాహనాలిచ్చి చక్రాల కుర్చీలు పంచి, విద్యార్థుల భవితను ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ, విద్యార్థుల భవితను ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ, శిథిలావస్థకు చేరిన బడులను పునరుద్ధరణ చేయిస్తూ, శిథిలావస్థకు చేరిన బడులను పునరుద్ధరణ చేయిస్తూ, దైవ భక్తితో గుడులను కట్టి ఆధ్యాత్మికతను పెంచి, పాఠశాలలను నిర్మించి జ్ఞాన జ్యోతి వెలిగించి, ప్రతి ఇంటిలో వెలుగులు పంచే ఓజో ఫౌండేషన్. ప్రతి పౌరుని గుండెల నిలిచే ఓజో ఫౌండేషన్. సలాము చేద్దాం మనమంతా ఓజో ఫౌండేషన్. పిల్లుట్ల రగన్నకు సెల్యూట్ చేస్తూ కదిలను యువ సైన్యం. మదరు తెరిస్సా వారసుడా, మంచి చేసే యువ నాయకుడా, సమాజానికి సేవకుడా, ప్రతిఫలితం కోరని నాయకుడా. సమాజ హితమే సమానత్వమని మానవత్వమును చాటుకొని, ప్రతి ఒక్కరికి చదువు అవసరమంటూ పాఠశాలలను నిర్మించి, ప్రతి పల్లెకు వైద్యం అందాలంటూ వైద్యశాలలను కట్టించి, అందరికీ ఆరోగ్యం పంచగా ఆసుపత్రులే నిర్మించి, మట్టంపల్లి గరిడేపల్లి పాలకీడు పల్లెలు, మట్టంపల్లి గరిడేపల్లి పాలకీడు పల్లెలు, మేల చెరువు నేరేడు చెర్ల చింతల పాలెం ప్రజలు, మేల చెరువు నేరేడు చెర్ల చింతల పాలెం ప్రజలు. నువ్వే మా నాయకుడంటూ జనము జేజేలు పలికెను, ఆ దేవుడు పంపిన సేవకుడై హుజూరు నగరుకే నాయకుడై, యువతరానికే ఆదర్శం ఓజో ఫౌండేషన్. మన యువత భవితకు మార్గం ఓజో ఫౌండేషన్. సలాము చేద్దాం మనమంతా ఓజో ఫౌండేషన్. పిల్లుట్ల రగన్నకు సెల్యూట్ చేస్తూ కదిలను యువ సైన్యం. మదరు తెరిస్సా వారసుడా, మంచి చేసే యువ నాయకుడా, సమాజానికి సేవకుడా, ప్రతిఫలితం కోరని నాయకుడా. పిలిచినదా పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై పద పదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమినిరా, కిరణమై పద పదరా. ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషి తనమే నిజము ధనమై పరులకై పద పదరా.
పిలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పద పదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయో జయో హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు రాములోడు వచ్చినాడు రో దందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా
ఒక్కటవుదామా పండుగ అంటే ఎవరు డబ్బులు లేక మన అమ్మడు అదో సాంప్రదాయంగా భావిస్తారు. అట్లాంటి కార్యక్రమం దాని గురించి మాట్లాడుతాను. నువ్వు ఆగితే మాట్లాడచ్చు అన్న స్పష్టంగా చెప్తుండు దాని గురించి అన్న మన ఎట్లా తయారయ్యే మన వ్యవస్థ అయ్యో ఇప్పుడు దాకా ఆరేసి పోయే ఇట్లయినా మన కోసం ఒక నిమిషం మన కోసం వచ్చిన వ్యక్తి బీసీ బిడ్డ గిరిజనుల నుంచి పక్క నుంచి ఊర్ల నుంచి వచ్చిన బిడ్డ మనకు న్యాయం చేయడానికి వచ్చింది. ఏదో నీ దగ్గర నేను తీసుకోపోనికి రాలే, ఇక్కడ ఎమ్మెల్యేని కోట్లు సంపాదించి రాలే, వచ్చాడంత కిష్టపడ్డ మీద 100 కోట్లు సంపాదించుకోనికి వచ్చారు. వాళ్ళు ఏం అడిగారు మీరు? ఒక గిరిజనులు పక్కన ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా 100 ఎకరాలు కబ్జా చేసి ఏం అడిగారు మీరు? అదే పార్టీ నుండి అదే పార్టీ రగనే ఒక వ్యక్తి ఏంది తెలుసుకోవాలి ముందు. రగనే ఒక వ్యక్తి ఎవరు, ఇంతకుముందు ఏం చేసిండు, ఏం చేయబోతున్నాడు తెలుసుకుంటే 100 ఎకరాలు కబ్జాలు చెప్పండి ఆయన్ని తిరిగి వచ్చి మీకు ఇస్తాను. నేను ఈ దేవుడు సాక్షి చెప్తున్నా. మనందరం ఒక తాటి మీద ఉండాలి. మనం కొట్టుకోవద్దు. ఇక నుంచి మనందరం ఒకటి. టెంపుల్ అయితే అన్న టెంపుల్ బరాబర్ భల్డుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భల్డు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరినాశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా పదరా ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను జదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా
మరిగాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా గ్రామానికి చెందిన ముద్దు బిడ్డ ఓజో పోలీస్ రగన్న ముందుకొచ్చి మనకి ఈ గ్రామానికి మన గ్రామానికి మన గ్రామంలో ఒక దళితులందరికీ ముందుకు ఎవరు తిరిగి మీరు తగ్గించుకోవాల్సిన చిక్కు కాదు గ్రామంలోని ఒక అంబేద్కర్కి ఏర్పడడానికి ఇన్ని రోజుల కాలం పట్టిందంటే ఎవరు ముందుకు రాలేదు దీన్ని ఉద్దేశించి మన యాతాకుల ముద్దు బిడ్డ ఓజో ఫౌండేషన్ మన పిల్లల రగన్న గారిని దీన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాము. జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈరోజు దొండపాడు గ్రామంలో
ఇప్పుడు మన బాలచంద్రన్న మాట్లాడుతాడు. నిజంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి దొండపల్లి గ్రామ ప్రజలందరూ కూడా అంబేద్కర్ తరఫున ఎంఆర్పీసీ తరఫున సపోర్ట్ చేస్తూ ఆగని అన్న. ఈ రోజు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మరి బొమ్మ ఆవిష్కరణకి అన్న యాతాకర్ గ్రామం హుజురాబాద్ నియోజకవర్గంలో ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బొమ్మని ఈ దొండపల్లి గ్రామంలో పెడతాం జరిగింది. నిజంగా ఇక్కడ శ్రీకాంత్ ఈ బొమ్మ సంవత్సరాలు అవుతుంది. కొంతమంది దొండగలు మరి ఎంతో మంది ఈ విగ్రహాన్ని మరి ఎరగొట్టినటువంటి దొండగలు ఎవరు మరి విగ్రహం దాత సహకరించలేదు. మరి అన్నగారు పిల్లుట్ల రావు గారు విగ్రహాన్ని ఇచ్చి ఒక టైల్స్ వాడి ఈ గ్రామాన్ని అందించి సపోర్ట్ చేసినటువంటి రావు గారికి విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాను. అంబేద్కర్ మొత్తం ఇచ్చేసినటువంటి పిల్లల రవి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గ్రామస్తులు యువకులు గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మరి ఈ అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఇవాళ కాదు గత ఎప్పటి నుంచో కూడా అంబేద్కర్ గారి మహిళలు రాజ్యాంగ రచయితగా ఏ అన్ని ప్రభుత్వాలు కూడా ఆయన అభిమానించే మనిషి. అట్లాంటి విగ్రహం మరి ఇక్కడ వేయడం జరిగింది. ఆ విగ్రహం పారైపోయింది కాబట్టి మళ్ళా విగ్రహం ప్రతిష్ట కోసం దాన్ని ఓపెన్ చేయడం కోసం మరి వారు మంచి ఉదయంతో విగ్రహం ఇవ్వడం మరి రావడం ద్వారా చాలా శుభపడ్డాము, మంచి విషయం. ఎందుకంటే డబ్బులు చాలా మంది సంపాదిస్తారు కానీ ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అందరూ సాధ్యం కాదు. మరి కొంతమంది సాధ్యమైంది అట్లా వ్యక్తులు ఉన్నారు కాబట్టి మరి మన హస్తాంటే కాదు మిగతా గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకొని సంపాదించడం ఆస్తులు ట్రస్ట్ ద్వారా ఇంకో విధంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం చేయడం చాలా ముఖ్యమైన విషయం. అందుకని మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంతోషంగా మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పక్క మనం సూచనలు తీసుకున్నాం. ముఖ్య అతిథిగా రెడ్డి గారు చేశారు. ఈ విగ్రహం రెడ్డి గారు చిత్రం గతంలో విగ్రహం కేశవ నిర్మాణం వల్ల ఈ విగ్రహాలు చేశారు. వారికి కమిటీ వారికి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ విగ్రహావిష్కరణ చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు చేసుకుంటూ ఇస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు దొండపాడు గ్రామంలో మన దేశం గర్వించదగ్గ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేస్తారో ప్రతి ఒక్కరూ తెలుసు. ఈ రోజు నాలాంటి వ్యక్తి కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారంటే అంబేద్కర్ గారు చదవ వల్ల ఈ రోజు మేము అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం నాకు కూడా పెద్ద చదువులకు పోవాలంటే పెద్ద కోచింగ్ సెంటర్ పోవాలంటే అవకాశం లేని టైంలో నాకు చేతనైనంతలో నేను ఎంసెట్లో ఒక ర్యాంక్ తెచ్చుకుంటే నాకున్న రిజర్వేషన్ ప్రకారం ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీట్ రావడం జరిగింది. దానివల్ల అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు చేయడం వల్ల ఒక రఘు అనే ఒక చిన్న వ్యక్తి, చిన్న కుటుంబం నుంచిన వ్యక్తి ఈ రోజు కొన్ని వందల మందికి ఉపయోగపడే పరిస్థితిలో ఉన్నారు. నిజమైన అంబేద్కర్ గారు కన్న కలలంటే నాలాంటి వ్యక్తులు బయటికి రావడం, అంబేద్కర్ గారి కన్నా కళల్ని నిజం చేయడం అంటే నాకు వచ్చిన అవకాశం ఆ రిజర్వేషన్. ఈరోజు మీరందరి ముందు గర్వంగా
తలెత్తుకొని ఉన్నారంటే నాకు ఆ అవకాశం రావడం. కావున ప్రతి ఒక్కళ్ళు కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు కొలుచుకుంటూనే ఉండాలి. ఈరోజు రిజర్వేషన్లు అన్నది ఒక ఉద్యోగాలకి, ఒక చదువులకు మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో రాజకీయాల్లో కూడా కల్పించాలి. మనలాంటి బడుగు బలైన వర్గాల్ని, పేదవాళ్ళకు కూడా రాజకీయాల్లో ఒక అవకాశం ఇవ్వాలి. అలాంటి ఆ రోజు నిజమైన అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చినట్టు అవుతుంది. కావున ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా, మనం ఒక అంబేద్కర్ విగ్రహాలను పెట్టుకోవడమే కాదు, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చు ప్రతి ఒక్కరు సమాజం మీద బాధ్యతతోటి మనకు చేతనైన సహాయం చేస్తూ ముందుకు పోవాలి. ముఖ్యంగా నా గురించి చెప్పుకోవాలంటే, రఘు అనే ఒక వ్యక్తి మఠంపల్లి మండలం యాదవకిల్ల గ్రామవాసి. ఈరోజు కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ కన్నా తప్పుకోకుండా ఒక ఓజో ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ పెట్టి నాకు చేతనైనంతలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ సేవా కార్యక్రమాలు ఏమంటే గతంలో కొంతమంది సేవా కార్యక్రమాలు ఎంచుకున్నారు. ఆ సేవా కార్యక్రమాలు నీటి మీద రాతరావాలి, ప్యాడ్లు, పెన్సిళ్ళు, పరపాలు, చాక్లెట్లు ఇచ్చిన రోజు, ప్యాడ్లు, పెన్సిళ్ళు, పరపాలు, చాక్లెట్లు ఇచ్చి ఈ రోజు మనం దండం పెడుతూ కూడా పలకలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. 1-2 సార్లు మీరు ఆలోచించండి. ఓజో ఫౌండేషన్ ద్వారా చేసిన ఏ కార్యక్రమమైనా అది శిలాపలకం మీద శాశ్వతంగా ఉండిపోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నో గుళ్ళు కావచ్చు, ఎన్నో బళ్ళు కావచ్చు, ఎన్నో చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంది మన ఓజో ఫౌండేషన్. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే దానికి రకరకాల రాజకీయాలు, రకరకాల కమిటీలు. ఒకటి, భవిష్యత్తులో ఏ కమిటీలు అవసరం లేదు, ఏ రాజకీయాలు అవసరం లేదు. అంబేద్కర్ విగ్రహం పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తే వాళ్ళకి విగ్రహం పెట్టిస్తాను. ఈ నియోజకవర్గంలో దగ్గరగా ఇప్పటికి దొండపాడు కావచ్చు, సోమాజిగూడెం కావచ్చు, రేవూరు కావచ్చు, అక్కడ నేరేడుచల్ల కానీ, గడ్డపల్లి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర ఇప్పటికే 10 విగ్రహాలు మనం ఇవ్వడం జరిగింది. ఇంకా 10 విగ్రహాలు 2-3 రోజులు రాబోతున్నాయి. ఎవరు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారు ఎవరు కొలుచుకోవాలి, ఎవరు విగ్రహం పెట్టుకోవాలన్న దాంట్లో సంకోచించవద్దు. రఘు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, 100% విగ్రహం చేస్తాడు. ఎవరి దగ్గర పోయి కాళ్ళలో పెట్టుకొని రకరకాల ఇబ్బందులు పడ్డదు. నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ విగ్రహాలు పెట్టాలన్నా రఘుని కన్సల్ట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే నేను ఆ మహానీయుడికి కనీసం ఆ చిన్న సేవ చేసుకునే అదృష్టం రావడం నేను చాలా గొప్పగా భావిస్తా ఉన్నాను. గత కొద్ది కాలంగా చూస్తా ఉన్నాం మన నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ముందుకు పోతున్నాయంటే, అన్న ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు, ఎవరున్నారో ఒకటి తెలియదు నాకు, కానీ నేను చెప్పేది ఒకటే, నేను మీ వ్యక్తిని కుల మతాలకు అతీతంగా, రాజకీయాల అతీతంగా సేవ చేస్తూ పోతున్న నిస్వార్థమైన ఒక వ్యక్తిని. మీకు మీ నాయకులు ఎవరైనా ఉండొచ్చు, ఒక్కసారి ఆలోచించమంటున్నా, ఒక్కసారి అవకాశం ఇవ్వమంటున్నా. భవిష్యత్తులో నేను ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా ఓట్లకు లెక్కింపు కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు. ఎవరన్నా వచ్చి అన్న అంబేద్కర్ విగ్రహం పెడదాం, లేదంటే గుడి కడదాం, లేదంటే బడి కడదామంటే మాకు ఇన్ని ఓట్లు నేను వాళ్ళ ఓట్ల నుంచి వచ్చేలోపే అన్న నేను నీ ఓట్ల గురించి అడగలేదు, నీ ఇల్లు నీ ఎన్ని ఇల్లులు ఉన్నాయని అడగలేదు. మన కార్యక్రమం ఏంది, మన పనులు ఏంది, అవి చేసుకుంటా ముందుకు పోవాలని ముందుకు పోతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మార్పులు జరగాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం, ఒక 20 సంవత్సరాలుగా ఏమి జరుగుతుందని 2-3 కార్యక్రమాలు చేసి జీవితాంతికి నేను అభివృద్ధి చేస్తానని చెప్పుకునే వ్యక్తులు కొంచెం మంది, 2 సంవత్సరాల క్రితం వచ్చి ఏం చేయకుండా అభివృద్ధి చేయకుండా మాట్లాడే వ్యక్తులు కొంచెం మంది. కానీ ఒక అవకాశం వస్తే గతంలో ఒక 50 సంవత్సరాల వెనకాలకి 50 సంవత్సరాల ముందుకి ఎవరు చేయని విధంగా నేను ఒక 5 సంవత్సరాలు చేసి చూపించగలను చెప్తా ఉన్నా. నాకు కుల పిచ్చి కానీ
మత పిచ్చి కానీ, రాజకీయ పిచ్చి కానీ, పార్టీల పిచ్చి కానీ, పార్టీల కింద జెండాల కింద నలిగిపోయే పిచ్చి కానీ లేదు. నాకున్న ఒకే ఒక పిచ్చి, నా నియోజకవర్గ ప్రజల్ని బాగు చేసుకోవాలి, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలన్నది. యాతవాడి నుంచి వచ్చి నేను ఎన్నో కష్ట సుఖాలు పడి, ఎన్నో సమస్యలు పడి, ఈరోజు ప్రతి ఒక్కరి సమస్యలు నెరవేర్చాలంటే ప్రతి గ్రామం తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలు ఏంది, అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, ఇప్పుడు మనం చేస్తున్నది ఏంది, భవిష్యత్తులో ఏం చేయాలని ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి అండదండలతోటి రవి అనే ఒక వ్యక్తి భవిష్యత్తులో మేము ముందుకు రాబోతున్నాడు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీ లేకుండానే కావచ్చు. నా పార్టీ ఏంటంటే ప్రజల పార్టీ. నా పార్టీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కులం మతం లేకుండా న్యాయం చేసే పార్టీ. నా పార్టీ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తులో వచ్చి నా పక్కన కూర్చొని అన్న ఈ సమస్య, అది ఏ సమస్య అంటే ఒక చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు వచ్చి నా దగ్గర కూర్చొని చర్చించే పార్టీ నాది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పార్టీల కింద మీరు పడిపోయి పార్టీని విశ్వసించి ఈ రోజు ఎంత రాశానో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాయకులు ఏ విధంగా చేస్తారో అబ్జర్వ్ చేయండి. ఒక నాయకుడు అందుబాటులో ఉండడు, ఒక నాయకుడు అసలు పట్టించుకోడు. కానీ రఘు అనే ఒక వ్యక్తి నిస్వార్థంగా, నిజాయితీగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ప్రతి మంచి చెడు తెలుసుకొని ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అవ్వలు కావచ్చు, తాతలు కావచ్చు, ప్రతి ఒక్క సమస్య నెరవేర్చడానికి ముందుకు వస్తా ఉన్నాడు. ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో, నాకు చేతనైన దాంట్లో నా వరకు సహాయం చేసుకుంటా పోతా ఉన్నాను. మీరు ఒక్క అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఎవరు చేయని విధంగా చేసి నిరూపిస్తాను. గత కొద్ది రోజుల క్రితం మన మేలచెరువులో మన కార్యక్రమాలంటే ఎన్నో గుళ్ళు మనం చాలా టచ్ చేయడం జరిగింది. అక్కడున్న సమస్యలు నెరవేర్చడం జరిగింది. మఠంపల్లిలో ఉన్న ప్రతి స్కూలు మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్ ఏ ఒక్క వ్యక్తి, మనం చదువుకున్న వ్యక్తులం, సమాజంలో ఉన్న వ్యక్తులం, సమాజంను మనం మార్చనికి వచ్చినాం. అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు స్కూల్ వంక కానీ దేని వంక కానీ చూసే పరిస్థితి లేదు. అదే మఠంపల్లిలో గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో చెట్లు చేమలు పెరిగి దగ్గర 1000 మంది ఆడపిల్లలు ఉండే స్కూల్ అది. కానీ దాన్ని ఏ నాయకుడు చూసింది లేదు, చేసింది లేదు. ఆగస్టు 15 రావడం, కొబ్బరికాయ కొట్టడం, 2 మాటలు మాట్లాడటం, పోవడం. జనవరి 26 రావడం, 2 మాటలు మాట్లాడటం, పోవడం. కానీ మనల్ని ఒక్కసారి పిలిచిన వెంటనే ఆ స్కూల్ మొత్తం బ్రహ్మాండంగా చేసి, మొత్తం ఒక్క చెట్టు చేమ లేకుండా దగ్గర 2-3 లక్షలు పెట్టి జేసీబీలు పెట్టి నీట్గా చేయించి, దాంట్లో టాయిలెట్ ఫెసిలిటీ కల్పించి బ్రహ్మాండంగా ఆ స్కూల్ అడాప్ట్ చేసుకొని గ్రీనరీ చేసి పిల్లలు ఎక్కడంటే అక్కడ కూర్చొని చదువుకునే విధంగా తయారు చేయబోతున్నాం. అదే మఠంపల్లిలో ఎస్సీ కాలనీ స్కూల్కి బ్రహ్మాండంగా పెయింట్ చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. రవి అనే ఒక వ్యక్తి నెల రోజుల క్రితమే దగ్గరగా మఠంపల్లిలో ఉన్న 3 స్కూళ్ళు కానీ, అంజలిపురం కానీ, అల్లీపురం కానీ, లింగగిరి కానీ, హుజూర్ నగర్లో డిగ్రీ కాలేజ్ కానీ, దానికి ఎన్నో కార్యక్రమాలు చేసిండు. కానీ 15-20 రోజుల క్రితం మన గవర్నమెంట్ నుంచి ఒక స్కూల్కి 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఏదన్నా పెయింటింగ్ వేయించడమో, మౌలిక వసతులు ఏర్పాటు చేయడమో చేసిన దానికి వాళ్ళ పేరు పెడతాం, వాళ్ళ నాన్న పేరు పెడతామని గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. దానికి ముందు చూపే చేసిన వ్యక్తి మీ రాజన్న. ఇలా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలన్నా నిస్వార్థంగా, నిజాయితీగా ముందుకు పోతానని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక 2 విషయాలు మాట్లాడతా. మహాశివరాత్రి జాతర సందర్భంగా దగ్గర 1,40,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మీ రఘన్న రఘు అనే ఒక వ్యక్తి చిన్నవాడు, బక్కపలుచున్నాడు. కుటుంబం వచ్చేసి రాజకీయ కుటుంబం కాదు. బావలు లేరు, బామ్మర్దులు లేరు. బాబా అక్కడే ఒక వ్యక్తి ఒక 10 మందితో 10 మంది పిల్లలతో స్టార్ట్ అయ్యి ప్రతి గ్రామంతో అయిపోతున్న స్వార్థంతో అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. అక్కడ కోచింగ్ పోవడం వల్ల మన పిల్లలు జాబులు పొందడం కాకుండా జాబులు పొందే అవకాశం లేకపోవడంతో ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉదయం 9ంటికి పోయి సాయంత్రం 6ంటికి మళ్ళీ రావడం, ఇళ్లలో ఉండడం, రకరకాల పనులు చేసుకోవడం, ఉద్యోగాలు సాధించాలన్న దాని మీద దృష్టి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం నిస్వార్థంగా, నిజాయితీగా హైదరాబాద్లో భాగ్యనగర్ అనే అతిపెద్ద ఇన్స్టిట్యూట్లో టాప్ 10లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో మనం వాడికి పంపిస్తే కనీసం ఒక 100 మంది అయినా
పేదవాళ్ళు ఉద్యోగం పొందాలన్నది నా యొక్క కళ. కావున మనం చేసే ప్రతి పనిలో క్వాలిటీ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, నీతి ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఎక్కడో 2 కార్యక్రమాలు చేసి ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకొని పబ్లిసిటీ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉండదు. మనం నిస్వార్థంగా ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, దానికి 50% మాత్రమే మన పబ్లిక్లో వచ్చి ఉంటాయి. మిగతా 50% మీకు ఎవరికి తెలియని కూడా తెలియదు. అలా నిస్వార్థంగా చేసా పోతా ఉన్నాం. కావున ప్రతి ఒక్కళ్ళు ఆ కోచింగ్ సెంటర్ని హైదరాబాద్లో వినియోగించుకోండి. మన పేద పిల్లలు ఎవరున్నా కూడా ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, పేదవాళ్ళు ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందాలని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, కమిటీ వారులకు, ప్రతి ఒక్కరికి, నా అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంతటితో నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న. మీతో అదేవిధంగా డాక్టర్ గారు, శేఖర్ గారు మన కోరుతున్నాము. ఈ యొక్క అన్నగారి సన్మాన కార్యక్రమానికి క్రాంతి మరియు బాబు వాళ్ళ క్రాంతి బాబు సన్మానం జరుగుతుంది. కృష్ణభారతి క్రాంతి గారు మరియు బాబు వచ్చి అన్నగారి సన్మానం కోరుతున్నాను. అలాగే రవీందర్, నరేష్ నరేష్ పంపాలి ఫోన్ పైపడి తమ్ముడు నల్లపల్లి నరేష్ అందరూ అన్నట్టు పంటారు. తమ్ముడు స్టేజ్ పెట్టి ఆడ గుడి అయిపోవచ్చింది. ఇంకో 6 నెలలు అయితే గుడి కూడా అయిపోతుంది. మేము ఎంతనే ఇలాగేసిన కూడా చేస్తాం. మేము పచ్చి నిజాలు నగరం చెప్పింది, మాయ మాటలు కాదు, అబద్ధాలు కాదు. ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఉండి పనిచేసే వ్యక్తి రగన్న. ఓట్ల కోసం, ఇంకోట్ల కోసం మనం మాయ మాటలు చెప్పి ఓట్లు ఎత్తుకొని సీట్లు ఎక్కి గద్దలు ఎక్కి మనల్ని పోలీస్ స్టేషన్ పెట్టి తన్నెత్తడానికి ప్రజలు నాయకుడు. కానీ అలాంటి నాయకుడు మన రగన కాదు. రగన లాంటి మాట ఇస్తే మాట ఎత్తి రాకుండా మాట పొందబడే వ్యక్తి కాబట్టి తమ్ముడు వీళ్ళందరూ పైపులు లేకుండా చోటమ్మ గుడి దాకా ర్యాలీ ఉంటుంది. ఆడ అన్నగారు పూజా గంటలకు చర్చి గారుగా చర్చి అంటే మీరు ఎత్తాలు బయటకు వెళ్ళండి, కమిటీ వాళ్ళు ఉండాలి. వీరారెడ్డి గారు ఆగండి, చాలా సన్మానం ఉంది. వీరారెడ్డి గారు చాలా సన్మానం ఉంది. పంట కోటరెడ్డి గారు అదేవిధంగా సన్మానం, అదేవిధంగా ఎంపీటీసీ మన కోట మల్లయ్య గారిని సన్మానం కోరుతున్నాము. అదేవిధంగా కోట మల్లయ్య గారిని సన్మానం కోరుతున్నాము. పంట కోటరెడ్డి గారిని సన్మానం కోరుతున్నాం. హుజూర్నగర్ నియోజకవర్గ యువత ఫౌండేషన్ ఇన్ఛార్జి కుక్కలంకయ్య గారు కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. కుక్కలంకయ్య గారు హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి, యువత ఫౌండేషన్ ఇన్ఛార్జి గారు కుక్కలంకయ్య గారి సన్మానం. మరి బాబు, క్రాంతి, రవీందర్, మరి మనకు ఉన్న కమిటీ అందరూ కూడా శ్రీకాంత్, అదేవిధంగా మండల పార్టీ మన ఎంఆర్పీ సదస్సులు, అదేవిధంగా జిల్లా బాల్యంలో సంబంధించిన కోరుతున్నాము. అదేవిధంగా కమిటీ మెంబర్స్ నందబంధు శేఖర్ గారిని కూడా సంబంధించిన కోరుతున్నాము.
ఎర్రబాటి శ్రీను గురునాథం స్టేజ్ మీద రావాలండి. గురునాథం ఎర్రబాటి శ్రీను వార్డు మెంబర్ రావాలండి. మదరు తెరిస్సా చేసే యువ నాయకుడా సమాజానికి మానవ సేవే మాధవ సేవని సొంతిని నిజముగా చేసి చూపిన కలగండకు వందనం పూజో ఫౌండేషన్ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం. ప్రజలకు సేవ దగ్గరుండి మన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. చిన్నసీను ఎక్కడున్నా కావాలండి. అన్న ఒక నిమిషం అన్న, ముగింపు వేడుకలప్పుడు అంబేద్కర్కి కొబ్బరి కొట్టి ముగించాలన్నా మీరు. మాలమహా ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు గోపి సన్మానించడం జరిగింది రగనని. శేఖర్ అన్న రావాలి. శేఖర్ అన్న అన్న సన్మానం కావద్దా? శేఖర్ రామని మేము కోరుతున్నాము. అదేవిధంగా మన ఆళ్ళ గుర్రాల గారిని సన్మానించేసిన రఘున్న కోరుతున్నాం. We are the youth of the nation. High in the sky. We are the new generation. We are the youth of the nation. High in the sky. We are the new generation. Leader. 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 Leader.
మనలో ఒక సైనికుడే, మనలో ఒక సేవకుడై కదిలే జననాయకుడే, కరిగే ఒక శ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అందరి కొరకై అడుగేస్తున్న ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అందరి కొరకై అడుగేస్తున్న ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేతరము అన్నా మననేత ఇతడన్నా జననేతరము అన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగనేడు మన కొరకై ముందుకొస్తుండు బడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు మన కొరకై ముందుకొస్తుండు బడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు హుజూర్ నగరు మంటలకు కరిగే కంటి నీరతడు హుజూర్ నగరు మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా యువ సేవకుడు యువతా సహోదరుడు జనతా యువ సేవకుడు ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ఊరికొస్తారు మన యువతంతా ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ఊరికొస్తారు మన యువతంతా యువత మేలుకోమంటే నడిచారు ఇక తన వెంటే యువత మేలుకోమంటే నడిచారు ఇక తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వు ఉన్నావంటూ నిలిచిందే హుజూరు నగరు బ్రతుకులు మార్చగా జయహో అంటూ వస్తున్నాడదిగో జననేతరము అన్నా మననేత ఇతడన్నా జననేతరము అన్నా మననేత ఇతడన్నా మదరు తెరిస్సా వారసుడా మంచి చేసే యువ నాయకుడా సమాజానికి సేవకుడా ప్రతిఫలితం కోరని నాయకుడా మానవ సేవే మాధవ సేవని సూక్తిని నిజముగా చేసి చూపిన ఓజో ఫౌండేషన్ పిల్లుట్ల రగన్నకు వందనం ఓజో ఫౌండేషన్ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం ఓజో ఫౌండేషన్ పిల్లుట్ల రగన్నకు వందనం ఓజో ఫౌండేషన్ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం మదరు తెరిస్సా వారసుడా మంచి చేసే యువ నాయకుడా సమాజానికి సేవకుడా ప్రతిఫలితం కోరని నాయకుడా హుజూరు నగరు గడ్డ మీద ఉదయించిన ప్రభాత సూర్యుడు మాతృభూమి రుణము తీర్చగా పుట్టినట్టి పులిబిడ్డడు పల్లె పల్లె ప్రతి గడప గడప ప్రత్యక్షమైన నీ సేవలు
వట్టంపల్లి మట్టి పరిమళం నిన్ను చూసి పులకించెను యాతవాకిళ్ళ గ్రామములో పురుడోసిన రైతు బిడ్డవు యాతవాకిళ్ళ గ్రామములో పురుడోసిన రైతు బిడ్డవు సమాజ క్షేమం కోరుకునే మచ్చలేని ప్రతిబింబము సమాజ క్షేమం కోరుకునే మచ్చలేని ప్రతిబింబము వీరయ్యా గౌరమ్మలకు ముద్దుల తనయుడు నీవు సుగుణాలు కలిగిన సుపుత్రుడవు మనసున్న నాయకుడు నీవు నిరుపేదల పాలిట ఓ ధైర్యం ఓజో ఫౌండేషన్ నిస్వార్థపు సేవలే అనునిత్యం ఓజో ఫౌండేషన్ సలాము చేద్దాం మనమంతా ఓజో ఫౌండేషన్ బిల్లుట్ల రగన్నకు సెల్యూట్ చేస్తూ కదిలను యువ సైన్యం మదరు తెరిస్సా భారత్